కేంద్రం తెలంగాణకు గతేడాది కంటే ఈసారి తక్కువ యూరియాను కేటాయించిందన్నారు ఎంపీ గడ్డం వంశీ. రాష్ట్రానికి తక్కువ యూరియాను కేటాయించడం సరైన విధానం కాదన్నారు. దీంతో రైతాంగం ఇబ్బందులు పడుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఆయన సందర్శించారు. కర్మాగారంలో జరుగుతున్న యూరియా ప్రొడక్షన్ గురించి వివరించారు. ప్లాంట్ నమూనాను, స్థితిగతులను ఎంపీ వంశీకృష్ణ పరిశీలించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అవసరమైనంత యూరియాను సరఫరా చేసుకుంటున్నారని, మన రాష్ట్రానికి మాత్రం 60 నుంచి 30% తగ్గించారని మండిపడ్డారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మన రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది. యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరు చూస్తున్నారు. మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం 30% అలొకేషన్ జరుగుతున్నది. మరి ఇంతకుముందు 60% అలొకేషన్ ఉండింది ప్రొడక్షన్లో. మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి అని ప్రశ్నించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలొకేషన్ 1.4 lakh టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం 70,000 టన్నుల అలొకేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా 60% నుంచి 30%కి తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం. బీజేపీ పార్టీ స్టేట్స్ ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి. ప్లీజ్